మేడం మేడం ట్యూలైట్ బోర్డు ఉంది కదా అందరం కావాలి. ఉంది. ఎంతమంది ఉంటారు? ఒక్కనే ఉంటా మేడం. ఒక్కడేనా? అవును. నిజమేనా? నిజం మేడం. ఓకే, ఎప్పుడు వస్తారు? అంటే మీరు ఇప్పుడు చెబితే ఇప్పుడే దిగేస్తా. ఓకే ఆంటీ ఏం లేదు, అప్పుడప్పుడు నా రూమ్కి వచ్చేసి కొంచెం హెల్ప్ చేస్తారు. అప్పుడప్పుడు నా రూమ్కి వచ్చేసి కొంచెం హెల్ప్ చేస్తారు. ఏంటి అంటే హెల్ప్ చేస్తారా అంటున్నా. నాకు హెల్ప్ చేయడానికి మా రూమ్ లో పని మనిషి ఉంది, పంపిస్తా అవసరం అయితే. నాకు పని మనిషి వద్దు, మీరే కావాలి. పని మనిషి వద్దు, మీరే కావాలి. అట్లాంటి రూమ్ లో కూడా రాయను. ఏం కాదా అంటే అర్థం చేసుకోండి కొద్దిగా. నిన్ను అర్థం చేసుకునేది అంటే ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నా అంటే తెలుగు మాట్లాడుతున్నా, మీకు అర్థం కాదు తెలుగు. ఓకేనా, పని మనిషి ఉంది ఇంట్లో. ఆంటీ పని మనిషి ఎందుకు మన ఇద్దరి మధ్యన? పెళ్ళైందా నీకు? లేదు మేడం, ఆంటీ పెళ్ళే కాలేదు అసలు. ఫుల్ బ్యాచిలర్, నాకు ఇంకా వచ్చింది తెలుసా. అవునా? కనబడుతుంది. అంటే మిమ్మల్ని ఒక మాట్లాడవచ్చా? అయింది. మీకు పెళ్ళైందా ఆంటీ? అయింది. ఎంతమంది పిల్లలు? పిల్లలు లేదు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? బిజినెస్ చేస్తాడు. బిజినెస్ పని అని చెప్పేసి పిల్లల్ని ఏమైనా చేత పెడతారులే. ఏం లేదు, బిజినెస్ మీద వెళ్ళిపోతారు కదా అంకుల్. అవన్నీ నీకెందుకు? వచ్చి ఇంట్లో దిగి, ఓకేనా? అది కాదా అంటే కష్ట సుఖాల్లో పంచుకోవాలి, ఇద్దరం ఒకటే ఇంట్లో ఉంటున్నాం కదా. నువ్వు జస్ట్ ఇంకా రాలే, నువ్వు నా కష్ట పంచుకోవడానికి. నేను పంచుకుంటా అంటే రాపోయినా నేను పంచుకుంటా. నాకు చాలా జాలిగా ఉండే. చూస్తుంటే అర్థమైంది ఎంతమంది రమ్మని అనబడవా. నేను ఎవరు అమ్మడి పడలేదా అంటే నా ముఖం చూస్తే అలా కనబడుతుంది, కానీ నేను చెప్పా కదా. శ్రీ కాళీమాత జ్యోతిషాలయం స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. గురుజీ గారి యొక్క సెల్ నంబర్ 7900076760. ప్రేమ సమస్యలు, విద్య, ఉద్యోగం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా ఖచ్చితమైన పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో కాల్ చేయండి, ఆయుర్వేదాలతో వరదిల్లండి. గురూజీ రాఘవేంద్ర భట్, కేరళ. పని మనిషి ఎందుకు మన ఇద్దరి మధ్యన అంటున్నా. ఓహో, ఇప్పుడే హుషారుగా ఉన్నా. గట్టిగా పంపించేస్తా, రూమ్ లోకి కూడా రాయని చెప్తున్నా. రూమ్ లోకి వచ్చి మీ గుండెల్లోకి తీసుకొస్తారా? చెప్పు తగ్గిద్ది. మన సిగరెట్లు కానీ ముందు కానీ ఏం తాగకూడదు. మేడం నా ముఖం చూస్తుంటే ఎలా కనపడుతుంది? నాకు ఏ అలవాటు లేదు మేడం. లవరు ఎవరు అంటే ఏం ఉండవు నాకు. నేను సిగరెట్ తాగను, మందు తాగను. మంచిగా ఉంచాలి. సరే మేడం. గలీజ్ చేశారంటే ఎమ్మర్లో పంపించేస్తా. అంటే గలీజ్ అంటే ఏం చేస్తాడు మేడం? సిగరెట్ తాగనని చెప్తున్నావు నాకు. రూమ్ టైం టు టైం ఏం చేయకూడదు. రూమ్ అంతా క్లీన్ చేసి రోజుకి శుభ్రంగా ఉంచాలి, ఓకేనా? అసలే మళ్ళీ ఇప్పుడు రెంట్ వచ్చేసి 5,000 కట్టు. తర్వాత అదేంటి అడ్వాన్స్ కూడా ఇచ్చేసి 10,000, ఓకేనా? ఓకే మ్యామ్, కట్టేస్తా. 5,000 రెంట్ అంటే ఇప్పుడు చెప్తే ఇప్పుడే వచ్చేస్తా. ఓకే, ఇప్పుడు వాళ్ళు వెళ్తారు, నేను ఖాళీ చేయమని చెప్తా. శుభ్రంగా క్లీన్ చేస్తారు, వచ్చి మీరు జాయిన్ అవ్వండి, సరేనా? సరే మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, నాకు వంట చేసుకుని చక్కగా కాదు. అప్పుడప్పుడు మీరు రూమ్లోకి వచ్చి వంట చేస్తారా? అంటే వంట చేస్తాం ఆంటీ, అప్పుడప్పుడు వచ్చేసి మా రూమ్లో కొద్దిగా హెల్ప్ చేస్తారా? అంటే హెల్ప్ అడుగుతున్నాను మిమ్మల్ని. హెల్ప్ నేను చేయటం ఏంది? ఏం చేయాలి చెప్పు. అంటే నాకు వంట పనులు, బట్టలు ఉతుకుతాం రాదు. అవి చేయడానికి పని మనిషి ఉంది. పని మనిషి వద్దా అంటే మీరు కావాలి నాకు. నేనా? దానికి పని మనిషి ఉంది, అవసరమైతే పని మనిషి పంపిస్తా. పని మనిషి వద్దని చెప్తున్నా కదా. ఎందుకు? డబ్బులు ఇస్తా అంటే డబ్బులు ఇస్తా. ఆ డబ్బులు ఏదో పని మనిషికి ఇవ్వు, పని మనిషి చేసిద్ది, ఓకేనా? పని మనిషి అన్ని చేయలేదు కదా. అంటే పని మనిషి ఏం చేయలేదు కదా, అందుకనేసి మీరైతే చేస్తారనేసి. పర్లేదు, బాగానే మాట్లాడుతున్నావు. ఎట్నే మాట్లాడతా. ఏంటి? ఏం లేదు, ఎట్నే మాట్లాడతా అంటున్నా. మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా. బిస్కెట్లు ఏమావి? సరే, నేను బిస్కెట్లు వేస్తున్నా. చుట్టుపక్కల ఎవరైనా అడగండి చెప్తారు మీరు అందగత్తా. అంటే మీరు కంగారు పడకండి, మీకు ఏ పనైనా ఫ్రీగా చేసి పెడతా. కష్ట సుఖాల్లో దేనికైనా తోడుగా. మీకు పిల్లలు కావాలన్న పిల్లలు అంటే చంప పగిలిద్ది. ఎన్నిసార్లు కొడతారు? ఆల్రెడీ, ఓకేనా? అంకుల్ లేడు కదా. అంకుల్ ఊరికే పైకి పోలే, ఉన్నాడు, బతికే ఉన్నాడు. ఆడికి పోయాడు అంకుల్. బయటకు పోయినప్పుడు నీకు తోడు ఉంటా అని చెప్తున్నా కదా. నువ్వే నా తోడున్నావు. అసలు తోడుండాల్సిన చాలా ఉన్నా మా వాళ్ళు. ఎంతమంది ఉన్నారు తోడున్నారు? ఎంతమంది ఉన్నారు? నేనుంటా మీకు తోడుగా, నీడగా నేనుంటా. అంకుల్ లేనప్పుడు సాయం నేను చేస్తా. కోపం వస్తే నవ్వు వస్తుంది, ఇక్కడ నుంచి దొబ్బేరాను ముందు. మీరు కంగారు పడకండి. మీ ఇంట్లో వంట పని కాంచి మొత్తం A to Z మొలకలు మొత్తం ఏమన్నా తీస్తా. ఆల్రెడీ పని మనిషి ఉంది. పని మనిషి తీసేయండి, నేను వచ్చా కదా మీకు తోడుగా నేను ఉంటా. పని మనిషి ఎందుకు? మన అయితే చండాలంగా ఉంటది. పర్వాలేదు, పిల్లాని కోసం కాబోయే ఆమెల కోసం చేసుకున్న తప్పేం లేదు. అంటే చేసుకునే పిల్లాని నవ్వుతూ చూసిన ఎంత అందంగా ఉన్నావో. సందమామకి సొట్ట పడ్డది, మీకు పడ్డట్లేదా? ఇంత ఫాస్ట్ కూడా నీకు ఇంకా పెళ్లి కాలే?
ఎవరు చేసుకున్నా పెళ్లి చేసుకోమంటే ఎవరు ప్రేమించలేదు, అందుకని ఆంటీలు పడ్డా. బిస్కెట్లు వేసిపోతే ఎవడు చేసుకుంటాడు, నిన్ను ఎవడు చేసుకోడు. నేను బిస్కెట్లు వేస్తున్నాను మీకు అర్థమవుతుందంటే నేను నన్ను ప్రేమిస్తున్నాను అర్థమైపోయింది మీకు. ఇదంతా కాదు, నన్ను ప్రేమిస్తున్నారా ప్రేమిట్లేదా? నువ్వు ఇంటి కోసం వచ్చినావు ఓకేనా, ఇల్లు చూసుకో, తర్వాత అమ్మాయిలు అమ్మడవాడు. ఇల్లు కావాలి ప్లస్ ఆంటీ కావాలి. ఒరే చంప వాళ్ళకి చంపే కదా, కొట్టండి, మీరు టచ్ చేసిన ఆనంద పడుతూ ఉంటా. బాగానే పులిగారం కలుపుతున్నావు. మరి అంతే ఉండాలి, కారం కొట్టుకోండి. నా ఎమ్మడ పడితే ఏమొచ్చింది, అమ్మాయిలు అమ్మడవాడు ఓకేనా. ఆ అమ్మాయిలు అమ్మడ పడితే ఎంత లాసో మీకు తెలుసా? మీకు తెలుసా? షాపింగ్కి నేనే తీసుకెళ్ళాలా, ఐస్ క్రీమ్ పార్లర్కి నేనే తీసుకోవాలా, ఆఖరికి తను వేసుకునే బ్యూటీ ఆఖరికి తను వేసుకున్న అండర్వేర్ కూడా నేనే కొనిపించాలా. అవసరం నాకు. అదే ఆంటీ అయిందనుకో అన్నిట్లలో సుఖాలు ఉంటుంది, డబ్బు ఇస్తుంది, ఎన్నో జరుగుతుంటాయి. అందుకనేసి రూమ్ రెంట్ కూడా కట్టాల్సిన లేదు మీలాంటి వాళ్ళు, అంతే. అందుకని ఇక్కడికి ఓహో రూమ్ రెంట్ తగ్గిద్దని నాకెత్తున్నావు. రూమ్ రెంట్ నేను ఎందుకు కలుపుకుంటూ నాకెందుకు వస్తుంది రూమ్ రెంట్? ఫ్రీగా ఉండొచ్చు, నా ఇంట్లో నేనుంటా. నీళ్ళ ఏ మూల నుంచి కట్టిరు అసలు ఇల్లు అంతే నీ గుండెల్లో ఉంది కదా నా ఇల్లు, నీ గుండెల్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు నాదే కదా. అలా మాకు సరేనా, ఇక్కడ నుంచి పోయి రూమ్ లో దిగు ఓకేనా. ఇప్పుడు నేను ఇంత సేటగా బతికిన రూమ్ కోసం అనుకుంటున్నారా, మీ గుండెల్లో సాయం సోటు కోసం అనుకుంటున్నారా? అంటే ఏమేం పనులు వచ్చు మేడం, నీకు ఆర్డర్ వెళ్తా, తాటరు తోలుతా, పొలాలలో ఇంటికాడ పల్లెటూరులో ఉన్నప్పుడు తాటరు మొత్తం నేనే దున్నేవాళ్ళు, అందరు పొలాలు మా ఊర్లో పొలాలు. అయ్యే దున్నేవా, అమ్మాయిలను కూడా దున్నేవా ఆంటీలా? లేదు, పొలం దున్నే అని చెబుతున్నా. అంటే మీకు బెంజ్ ఉందా, ఆడి ఉందా, అన్ని కాళ్ళు నేను నడపగలను. అన్నీ ఏం వద్దులే కానీ ఇంట్లో మూసుకొని కూర్చొని వంట చేసుకొని చక్కగా పోయి అమ్మాయిని అమ్మడవాడు ఓకేనా. నాకు అమ్మాయిలు వద్దని చెబుతుంటే అర్థం చేసుకోలేదు మీరు. నాకు మీరు కావాలనేసి అడుగుతుంటే మీరే కావాలి నాకు. మా మొగుండ్రా అని చెప్తున్నా. నేను కూడా ఏం చేస్తాడా, ఏం చేస్తాడో చూపిస్తాడు. ఆడు జుబా ఆఫీసులు పట్టుకొని తిరుగుతా ఉన్నాడు, పిల్లానికి అందమైన అమ్మాయిని వదిలేసి భార్యని. కనీసం పిల్లలు కూడా ఫస్ట్ టైం బాధపడుతున్నారు టూలెట్ బోర్డు ఎందుకు పెట్టానా అని. ఫస్ట్ టైమా అంటేలే. నవ్వగాకు ప్లీజ్, అర్థం చేసుకోండి ఆంటీ. మీరు నాకు తోడునంటే మీకు జోడు నేను ఉంటా, మీకు ఎన్ని పనులు కావాలంటే అన్ని పనులు చేస్తా. నేను చెప్పే ఆల్రెడీ మీకు కారు తోలుతా, అంట్లు తోలుతా, మొత్తం అన్నం కూరలు మొత్తం చేస్తాను. నాకేం తవ్వద్దు సరేనా, ఆల్రెడీ పని మనిషి ఉందని చెప్పినాగా. పని మనిషి తీసేయండి, నేనే మీకు పని మనిషి అనుకోండి. సాయం తోడు నేనుంటా, మీకు నీడలో నేనుంటా, ఎండలో వానలో నేను మొత్తం నీకు ఏ టు జెడ్. నన్ను అందుకోండి, నన్ను హగ్ చేసుకోండి అని పోతుంటే నిన్ను నేను హగ్ చేసుకోవాలా? హగ్ చేసుకోండి. మొహం ఇప్పుడు అదలో చూసుకున్నా, నా ముఖం చూసుకున్నా. ఇప్పటికి చాలా మంది చెప్పారు అదే మాట, బాగున్నావు అనేసి హ్యాండ్సమ్ గా. నిన్న చూస్తుంటే అర్థమైందిలే. నాకు ఒక పొట్టే గానీ మిగతాదంతా సేమ్ దున్ను పడేదంతా. ఆంటీ ఎలా పడితే పొట్టే వచ్చిద్ది, ఆంటీలు అమ్మడి పడితే డబ్బులు కూడా వస్తాయి. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? నేనేం పిచ్చిగా మాట్లాడుతున్నా అంటే ఏదో ఎట్లా అని హెల్ప్ చేస్తా, ఇవన్నీ ఎందుకు అంటే అంకుల్ విదేశాలు అమ్మడి తిరుగుతూ ఉంటాడు, మీకు సాయం ఒక్కలే ఉంటారు, మీకు సాయంగా ఉంటా అన్ని చేస్తా అని చెప్తున్నా. నేను దీంట్లో పిచ్చిగా ఏం చేసి చెప్పే మీతో వాట్సాప్ మాట్లాడితే రూమ్ కూడా ఇవ్వను ఓకేనా. అంటే నేను తప్పుగా మాట్లాడితే నాకు రూమ్ తప్పుగా మాట్లాడుతున్నాను. నేనేం తప్పు మాట్లాడాను? నేను డబల్ మీనింగ్ డైలాగ్ ఏం మాట్లాడలేదు, మీతో ఉండాలనిపించి అది మాట్లాడా అంతే. ఏముంటా నాతోటి మీ రూమ్ లో ఉండాలనేసి. నేను తప్పుగా అయితే ఏం మాట్లాడలేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను రూమ్ కోసం వచ్చా ఓకే, రూమ్ కోసం వస్తే నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. నేను పనులు చేస్తాను చెప్తాను, ఏ పని కావాలంటే ఆ పని చేస్తాను. అంకుల్ విదేశాలు తిరుగుతూ ఉంటాడు, మీరు ఒక్కదానే ఉంటారు, నేను సాయంగా ఉంటా అని చెబుతున్నా. మీకు పిల్లలు లేరు, మీకు పిల్లలు లేదు, దానికి తోడుగా నేను ఉంటా మీకు. అంటే తోడుగా ఉంటా అంటే పిల్ల ఒకలాగా ఉంటా అని చెప్పేసా. నేను ఏం మాట్లాడానంటే మీరు మాట్లాడేది ఎలా లాజిక్ తీసుకుంటే, నేను డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడితే మీరు అలా ఆలోచించుకుంటే అదే అనిపడుతుంది. నేను నార్మల్గా మాట్లాడితే నార్మల్గా ఉంటుంది. నాకు అర్థం కాదనుకున్నావా, నా తెలియదు అనుకున్నావా? నేను అలా మాట్లాడలేదు అంటే మరి ఏం మాట్లాడి. ఇప్పుడు నీకు నేను తోడుగా ఉంటా అని చెప్పా. తోడుగా అంటే నువ్వు నా తోడుగా ఉండేది. అంకులు ఫారెన్ ట్రిప్ మీద ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ ఉంటారు, మీరు ఇంట్లో ఒక్కదానే ఉంటారు. అసలుకి అది నాకు మీకు మార్కెట్కి అంచి బ్యూటీ పార్లర్ కానీ సినిమాలకి ఎక్కడ కావాలని నేను తీసుకెళ్తాను, మీకు తోడుగా ఉంటా అంటున్నా. అంకుల్ లేడు కదా, అంకుల్ పనుల మీద బిజీగా ఉంటాడు, అంకుల్ పట్టించుకోలేడు కదా మిమ్మల్ని. నేను పట్టించుకుంటా మిమ్మల్ని. ఏమో నువ్వేదో పిచ్చిగా మాట్లాడుతున్నట్టు. ఇక్కడ పిచ్చిగా మాట్లాడేది ఏముందా అంటే చెప్పండి. రూమ్ కూడా ఈయన చెప్తున్నా మేడం, నేను మాట్లాడేది అయిందంటే తేడా జరిగితే చూడండి. మీకు తోడుగా ఉంటా అంటున్నా కదా నేను. నాకు తోడుగా ఉండేది ఏంద్రా బాబు, నువ్వు తోడుగా ఉంటా అని చెబుతున్నా. మీకు నా వల్ల ఏమైనా ప్రాబ్లం చెప్పండి, నన్ను మెడ పెట్టుకుని గండి రూమ్ నుంచి. సరే చూద్దాం. సరే ఈరోజు వచ్చి జాయిన్ అవ్వు ఇంట్లోకి ఓకేనా. అంటే మీ దగ్గర కూడా రావచ్చా, మా ఇంట్లో కొంచెం సాయం చేస్తారు పనులు. నేను చేస్తా, పని మనిషిని తీసేద్దాం. నువ్వు నాకు చేస్తా అన్నప్పుడు నీ పని నువ్వు చూసుకో సరేనా. నేను చేస్తా, నీకు నా పనులు కూడా నువ్వు చూడాలి కదా కొద్ది గొప్ప.
నేను నీ పనులు నాకు చూడాలి నిద్ర పట్టినప్పుడు రావాలా, జో కొట్టాలా. వెళ్తా. ఆంటీ ఆంటీ ఆగండి ఆగండి, జస్ట్ ఫ్రాంక్ చేసాం ఏమైనా. ఏంటి ఫ్రాంక్ అండి. ఫ్రాంకా? ఇప్పుడు దాకా ఇంటికి వచ్చి రెంట్ కడతాయి అనుకున్నా, డబ్బులు వస్తాయి అనుకున్నా కానీ ఇట్లా చేస్తావు అనుకోలేదు. లేదండి, మేము చిన్న ఫ్రాంక్ చేద్దామని మా ఫ్రెండ్స్ అంటే నేను చేస్తానికి వచ్చాము ఏమైనా, అంతే ఏం లేదు. అన్న రెంట్ కోసం కదా? ఓకే ఓకే పర్లేదు కానీ ఎట్టా టూలెట్ ఫుడ్ ఉంది కదా. ఓకే వచ్చి ఉంటా, మీరు టూలెట్ బోర్డు ఇచ్చారు కదా, ఫ్రీగా ఉంటా అని చెప్తాను. మీరు ఎంత అవకాశం ఇచ్చినాక నేను రాకుండా ఉంటాను. సరే కానీ మేడం, మీ వీడియో నేను పోస్ట్ చేసుకోవచ్చా? మీ వాళ్ళకి కదా మా వల్ల ఏ ప్రాబ్లం ఉంది? మీ సైడ్ నుంచి అడుగుతున్నాను నేను. మీ ఆయన కానీ మీ వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే ఇలా చేసావు, ఇలా పెట్టుకో, మళ్ళీ నా మీద కేసులు ఏం పెట్టరు కదా? అట్లా ఏం లేదు. షూర్ పక్క? ఓకే పక్క కదా? అయితే నేను ఇప్పుడు వచ్చి రూమ్లో జాయిన్ అయిపోతా. అంటే ఫ్రీ అని చెప్పారు కదా, నేను ఆల్రెడీ ఒక రూమ్లో ఉంటున్నా, 10,000 చెప్పారు. ఇక్కడైతే ఫ్రీ అని చెప్పారు కదా, ఉండిపోవన్నారు కదా వచ్చేసి ఫ్రీగా. సరే సరే ఓకే, మరి టైం అయిపోతుంది, బాయ్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఆంటీతో ఫ్రాంక్ చేసిన. ఆంటీ చాలా మంచిగా కోఆపరేట్ చేసింది. ఇప్పుడు వీడియో కూడా అప్లోడ్ చేసుకోమని చెప్పేసింది. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏం సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదని చెప్పింది. నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.